పూజలన్నిటికంటే కూడా ఈ వినాయకుడి పూజ అంటే మాకు ఎంతో ఇష్టము. ఇంట్లో కానీ వీధిలో కానీ చాలా గొప్పగా జరుగుతాయి. సో అన్ని దేవుళ్ళకి కూడా ఉత్సవాలు ఇవన్నీ కూడా మనము అనుకుంటే చేస్తాము. ఒక వినాయకుడి పూజ మాత్రం ఆయన పూజ ఆయనే చేయించుకుంటాడు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా, ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన పూజలు మాత్రం ఘనంగా జరుగుతాయి అనమాట. ఎట్లయినా మొదటి విఘ్నేశ్వరుడికి మొదటి కొడుక్కి జరిగిన విధంగా ఏ వరకు జరగవన్నమాట. ఏ ఇంట్లో అయినా పెద్ద కొడుకు జరిగినంత చిన్న కొడుకు జరగదు కదా, అట్లాగే మన విఘ్నేశ్వరుడు జరిగిన పూజలు ఏ దేవుడికి కూడా జరగవన్నమాట. ఆ విధమైన పూజలు అందుకుంటాడు. సో చిన్న క్లిప్ మీతో ఇచ్చాను, హారతి ఇచ్చేటప్పుడు చిన్న క్లిప్ పెట్టాను అనమాట. మీరందరూ కూడా హారతి తీసేసుకోండి. మీకు కూడా ఈ వినాయకుడి శుభం కలగాలి, విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఇలా నాకు చేతనైనంత వరకు పిండి వంటలన్నీ వండి పెట్టాము. ఆ విఘ్నేశ్వరికి చాలా ఘనంగా గొప్పగా జరిగింది. పూజ అంతా కూడా చాలా మంచిగా జరిగింది. చాలా ప్రజెంట్ గా అనిపించింది. ఆ మంత్రాలు వినిపిస్తూ ఉంటే ఒకసారి హారతి తీసేసుకొని మీరు కూడా ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ హారతి తీసేసుకున్నారు. ఎప్పుడు ప్రసాదాల పని. ఇది మార్కెట్ లోకి వచ్చిన కొత్త సమోసా ప్లేట్ అనమాట. మీరు కూడా చూసేసేయండి. మీకు కావాలంటే ఆర్డర్ చేయండి. బాయ్.